హలో ఎవ్రీవన్, ఐఎమ్ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మనం ఈ వీడియోలో హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ లెసన్స్ నుంచి మల్టిపుల్ బిట్స్ని చూద్దాం. గైస్, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. Our first question: the filament in an incandescent lamp is made up of dash due to its dash. గైస్, దీని అర్థం ఏంటంటే ఫిలమెంట్ అంటే ఇన్కాండసెంట్ ల్యాంప్లో ఉండే ఫిలమెంట్ ఏది అండ్ ఆ మెటీరియల్నే ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేసి ఇక్కడ క్వశ్చన్. సో ఇట్ ఈస్ వెల్ నోన్ దట్ ద ఫిలమెంట్ ఈజ్ మేడప్ ఆఫ్ ది మెటీరియల్ టంగ్స్టన్. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ ఆప్షన్. అయితే మనం టంగ్స్టన్నే ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ సెకండ్ ఆప్షన్. ఐ మీన్ వీ నీడ్ టు ఫిల్ ఇట్ హియర్. సో గుర్తుంచుకోండి, మనకి ఆ యొక్క ఫిలమెంట్ మీరు చూసినట్టయితే చాలా సన్నగా ఉంటుంది, వెరీ వెరీ థిన్. సో మనకేం తెలుసు, థిన్ వైర్ రెసిస్టెన్స్ ఈజ్ వెరీ హై. వైర్ ఎంత థిన్గా ఉంటే దాని రెసిస్టెన్స్ అంత పెరిగిపోద్ది. అయితే ఈ ఫిలమెంట్కి ఎందుకు అంత రెసిస్టెన్స్ కావాలి అని అంటే, దాని గుండా కరెంట్ వెళ్ళినప్పుడు ఊరికినే హీట్ అవ్వాలి. సో మీరు ఇన్కాండసెంట్ ల్యాంప్ని చూసినట్టయితే చాలా హై అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అంత హై అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ అవ్వాలంటే అంత ఎక్కువ రెసిస్టెన్స్ కావాలి మనకి. సో అంత రెసిస్టెన్స్ ఉంటేనే ఈజీగా దాని నుంచి హీట్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ మెటీరియల్ టంగ్స్టన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, బికాజ్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ హై రెసిస్టెన్స్, దట్ మీన్స్ ఇట్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ హై. అండ్ ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది, ఎక్కువ హీట్ వస్తుంది, కరెక్టే. కానీ ఆ వేడికి ఫిలమెంట్ కరిగిపోయింది అనుకోండి, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో ఏ మెటీరియల్ని అయితే యూజ్ చేస్తున్నామో దాని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి, అది ఎక్కువ రెసిస్టెన్స్ని ఆఫర్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ అక్కడ ప్రొడ్యూస్ అయ్యే హీట్ని కూడా తట్టుకోగలగాలి. సో అందుకనే మనం టంగ్స్టన్ని ప్రిఫర్ చేస్తున్నాం, బికాస్ the tungsten has high specific resistance and high temperature withstand capability. So here I am going for option 1. Tungsten is the material that we are using because it has high temperature withstand capability and high specific resistance. So the answer is option A. Next question: 1 ampere is equals to dash. Guys, నేను ఎలక్ట్రిక్ కరెంట్ లో చాలా క్లియర్ గా చెప్పాను, 1 ampere means 1 coulomb per 1 second. So answer is option C. Next question: the arrangement of positive ions and electrons in a material is known as. Guys, ఇది లోరెంజ్ అండ్ డ్రూడ్ థియరీ ప్రకారం లాటిస్ అనేసి చెప్పాను నేను. సో ప్లీజ్ వన్స్ వాచ్ ద లెక్చర్ ఎలక్ట్రిక్ కరెంట్. I hope you understand this. Next one: 9 volts battery is connected to 9 ohm resistor. What is the power drawn? So 9 volts battery 9 ohms కి 9 ohm resistor కి కనెక్ట్ అయితే పవర్ డ్రాన్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకేం తెలుసు, 3 ఫార్ములాలు చెప్పాను నేను. పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ డివైడెడ్ బై ఆర్, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఇంటూ ఆర్. సో ఈ 3 ఫార్ములాస్లో దేన్నైనా యూజ్ చేయొచ్చు మనం. సో అయితే ఇక్కడ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్కి ఉన్న రిలేషన్ వి స్క్వేర్ బై ఆర్. సో వి స్క్వేర్ దట్ ఈస్ 9 ఇంటూ 9 divided what is resistance, that is also 9. So 9 and 9 gets cancelled. So the answer is option 9. So here you can see 9 watt. So గుర్తుంచుకోండి, watt పవర్ కి యూనిట్స్ ఏంటి, ఎలక్ట్రికల్ పవర్ కి అంటే the units are watt. Okay, so the answer is option C. Next one: ammeter is connected in dash and voltmeter is connected in dash. So ammeter ఎందుకు యూజ్ చేస్తామంటే కరెంట్ కోసం, కరెంట్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. వోల్ట్ మీటర్ని దేనికి యూజ్ చేస్తాం, వోల్టేజ్ని. అయితే అమ్మీటర్ని కరెంట్ మెజర్ చేయడానికి ఎలా కనెక్ట్ చేయాలి అంటే సిరీస్లో కనెక్ట్ చేయాలి. అండ్ వోల్ట్ మీటర్ని వోల్టేజ్ కనెక్ట్ చేయడానికి ఎలా కనెక్ట్ చేయాలి, ప్యారలల్లో. సో అమ్మీటర్ ఆల్వేస్ మస్ట్ బీ కనెక్టెడ్ ఇన్ సిరీస్, voltmeter must be connected in parallel. So the answer is option B. Next one: a uniform wire of resistance 100 ohm is stretched to double its length. New resistance will be dash. అంటే ఒక వైర్ ఉందంట, ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ 100 ohm. అయితే ఆ వైర్ని డబుల్ ఇట్స్ లెంగ్త్ అంటే లెంగ్త్ డబల్ అయ్యేలాగా స్ట్రెస్ చేశారు. అయితే ఆ న్యూలీ ఫామ్ అయిన వైర్ రెసిస్టెన్స్ ఎంత? సో గైస్, మనకు తెలుసు ఆర్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ, రో ఎల్ బై ఏ. సో ఇక్కడ రో అనేది మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రో ఈజ్ కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం వైర్ని స్ట్రెస్ చేస్తే లెంగ్త్ డబల్ అయిందంట, ఎల్ ఏమైంది 2L అయింది,
ఏరియా ఏమవుతుంది అంటే చూడండి, మనం వైర్ ఇనీషియల్గా ఎంత మందాన్ని తీసుకుందాం అని అనుకుందాం. వైర్ని సాగదీసినప్పుడు ఆబ్వియస్లీ మందం కూడా ఏమవుతుంది, ఆబ్వియస్లీ తగ్గిపోద్ది, అవునా కదా? సో ఇక్కడ వైర్ డబల్ అయిందంటే ఏరియా హాఫ్ అవుతుందండి, గుర్తుంచుకోండి. సో ఏరియా ఏమవుతుంది, A/2 తీసుకోవాలి. సో 2 and 2 దట్ విల్ బికమ్స్ 4 టైమ్స్ ద రెసిస్టెన్స్. అంటే జాగ్రత్తగా చూడండి, లెంగ్త్ డబల్ అయితే ఏరియా రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే 4 టైమ్స్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, లెంగ్త్ డబుల్ అయితే రెసిస్టెన్స్ విల్ బి 4 టైమ్స్. సో తీసుకున్న వైర్ రెసిస్టెన్స్ 100 ఓం, అది 4 టైమ్స్ అయితే 4 into 100. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 400 ఓం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A uniform wire of resistance 10 ohm is stretched to double its length. Increase in resistance will be dash. ఇందాకల క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా చూడండి. వైర్ని స్ట్రెస్ చేస్తే రెసిస్టెన్స్ ఎంత అని ఇందాకలు అడిగారు, ఇప్పుడు రెసిస్టెన్స్ ఎంత పెరిగింది అనేసి అడుగుతున్నారు. సేమ్ ఇందాకలాగానే వైర్ని లెంగ్త్ డబల్ చేస్తే రెసిస్టెన్స్ ఏమవుతుంది, 4 టైమ్స్, అంటే 4 into 10 అంటే ఎంత అయిందండి, 40 ohms. అంటే డబుల్ ద రెసిస్టెన్స్, ఐ మీన్ 4 టైమ్స్. డబుల్ ద లెంగ్త్ చేసినప్పుడు 4 టైమ్స్ రెసిస్టెన్స్ పెరిగి ఎంతకి వెళ్ళింది, 40 ఓమ్కి వెళ్ళింది. ఇంక్రీజ్ ఇన్ రెసిస్టెన్స్ ఎంత పెరిగింది అనేసి అడుగుతున్నాడు. 10 40కి వెళ్ళిందంటే ఎంత పెరిగింది, 30 ఓమ్ పెరిగింది. సో ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ సి, 30 ఓమ్ ఈస్ ద increase in the resistance. Okay, I hope you understand this. Next one, see, this is very important bit. KCL is form of dash conservation and KVL is form of dash conservation. So I already told you, KCL means charge conservation and KVL, the voltage law, it is energy conservation. So KCL is charge and KVL is energy. So the answer is option B. 1 watt equals to dash and is unit of dash. 1 watt అంటే ఏంటి, వాట్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ అని చెప్పుకున్నాం. వోల్టేజ్ అంటే ఏం చెప్పుకున్నాం, వర్క్ డన్ బై ఛార్జ్. సో వర్క్ డన్, దట్ ఈస్ జోల్ బై కులుమ్, ఇంటూ కరెంట్ ఈస్ కులుమ్ బై సెకండ్. సో కులుమ్ కులుమ్ క్యాన్సిల్, సో మనకి మిగిలింది ఏంటంటే జోల్ బై సెకండ్. సో 1 వాట్ మీన్స్ 1 జోల్ బై 1 సెకండ్. అండ్ వాట్ అనేది దేనికి యూనిట్ అని చెప్పాను, పవర్కి యూనిట్. సో జోల్ బై సెకండ్ అండ్ పవర్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. Next one, factors affecting resistance are, guys, length of conductor. So R equals to rho into L by A అని చెప్పుకున్నాం. సో అందులో L length of conductor మీద రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ వ్యాలిడ్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, సో rho L by A. A means area of cross section. సో దట్ ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్టర్. టెంపరేచర్, సో మనకి ఓమ్స్ లాలో చెప్పుకున్నాం, టెంపరేచర్ మారితే రెసిస్టెన్స్ ఆటోమేటిక్గా మారిపోతుంది అనేసి. సో ఆల్ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్. సో ఆల్ ఆఫ్ ది అబోవ్, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ ఓమిక్ మెటీరియల్? ఆప్షన్ ఏ జెర్మేనియం, ఆప్షన్ బి సిలికాన్, ఆప్షన్ సి బోత్ ఏబి, ఆప్షన్ డి కాపర్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కాపర్ అనేది ఒక మెటల్, అండ్ మనం చెప్పుకున్నాం మెటల్స్ అనేవి ఓమ్స్ లాని ఒబే చేస్తాయి, అంటే ఓమ్స్ లాని ఫాలో అవుతాయి అనేసి చెప్పుకున్నాం. అండ్ అక్కడనే సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ ఓమ్స్ లాని ఒబే చేయవు, వాటిని నాన్ ఓమిక్ మెటీరియల్స్ అంటారని చెప్పాను. సో ఇక్కడ జెర్మేనియం ఈజ్ ఎ సెమీ కండక్టర్, సిలికాన్ ఈజ్ ఆల్సో ఎ సెమీ కండక్టర్. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ది నాన్ ఓమిక్ మెటీరియల్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. Next one, which of the following is ohmic material? So just remember one thing, metals are the ohmic materials, they obey the Ohm's law. So here the answer is option D, that is copper. Next one, which of the following is high resistive material? Guys, గుర్తుంచుకోండి, మనకి 3 types of materials ఉంటాయి, కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. రెసిస్టెన్స్ హై ఎవరికి అంటే ఇన్సులేటర్స్. ఆ తర్వాత తక్కువ లో వాల్యూస్ ఎవరికి ఉంటాయి అంటే కండక్టర్స్కి ఉంటాయి, దట్ ఈజ్ మెటల్స్. అండ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్కి మెటల్స్కి అండ్ నాన్ మెటల్స్కి, అంటే కండక్టర్స్కి ఇన్సులేటర్స్కి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ హైలీ రెసిస్టివ్ మెటీరియల్స్ అంటే మనం ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్సులేటర్, అంటే ఒక నాన్ మెటల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇన్సులేటర్ అంటే కరెంట్ వెళ్ళని మెటీరియల్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్టిక్. So here plastic is a insulator which will have a very high resistance. Okay, here copper is the conductor. So conductor, it is having very less specific resistance. And here germanium is the semi-conducting material. So germanium యొక్క resistivity కాపర్ కంటేనేమో ఎక్కువ ఉంటుంది, ప్లాస్టిక్ కంటే తక్కువ ఉంటుంది. సో ఆ విధంగా మీరు అనలైజ్ చేయండి. సో హియర్ ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, దట్ ఈస్ ప్లాస్టిక్.
Next one, units for specific resistance. Guys, చాలా important bit, specific resistance ki unit ohm meter. Okay, the answer is option B, ohm meter. Next question, fuse is a device that prevents. సో మనం ఇంట్లో ఫ్యూజ్ ఎందుకు వాడతామంటే షార్ట్ సర్క్యూట్స్ అవ్వకుండా చూసుకోవడానికి. సో ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయ్యే కండిషన్లో ఫ్యూజ్ బర్న్ అయ్యి ఎక్విప్మెంట్ని సేవ్ చేస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఫ్యూజ్ ప్రివెంట్స్ షార్ట్ సర్క్యూటింగ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యాన్ బి యూజ్డ్ వెన్ ఎ పర్సన్ ఈజ్ ఎలక్ట్రోక్యూటెడ్. సో ఎలక్ట్రోక్యూటెడ్ మీన్స్ షాక్ కొట్టడం. ఓకే, సో ఎవరికైనా షాక్ కొడితే ఆ పర్సన్ని కాపాడటానికి మనం ఈ కింది వాటిలో దేన్ని యూజ్ చేయొచ్చు అనేసి అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ ఈజ్ ప్లాస్టిక్ రాడ్, ఆప్షన్ బి ఈజ్ ఎ ఇన్సులేటర్, ఆప్షన్ సి బోత్ ఏ కామా బి, ఆప్షన్ డి ఐరన్ రాడ్. సో ఇప్పుడు ఐరన్ రాడ్ పట్టే అతన్ని సపరేట్ చేయడానికి చూస్తే మనకే తిరిగి షాక్ కొడుతుంది, బికాస్ దిస్ ఈజ్ ఎ మెటల్ ఆర్ దిస్ ఈజ్ ఎ కండక్టర్. సో దిస్ కాంట్ బి అవర్ ఆన్సర్. సో ప్లాస్టిక్ రాడ్ వీ కెన్ యూజ్ ఇట్. ఇన్సులేటర్స్, సో ఇన్సులేటర్స్ అంటే ఏంటి, కరెంటు వెళ్ళనివి. యాక్చువల్లీ ప్లాస్టిక్ రాడ్ అంటే కూడా ఒక ఇన్సులేటరే. సో ఏ అండ్ బి బోత్ ఆర్ రైట్ ఆన్సర్. సో బోత్ ఏ అండ్ బి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఈడి స్టాండ్స్ ఫర్. సో ఎల్ఈడి అనేది మనకి సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ ద్వారా తయారవుతుంది అండ్ ఇది ఒక నాన్ ఓమిక్ మెటీరియల్. గుర్తుంచుకోండి, ఎల్ఈడిస్ ఓమ్స్లను ఒబే చేయవు, దీస్ ఆర్ నాన్ ఓమిక్. అండ్ ఎల్ఈడి అంటే ఏంటంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. I am repeating, LED stands for light emitting diode, that is option D. Okay guys, ఇక్కడ నుంచి నేను హ్యూమన్ ఐ క్వశ్చన్స్ ని తీసుకున్నాను. సో లెట్ us see the question. For a person with near sightedness, the longest distance that can be seen at. సో గైస్, నియర్ సైటెడ్ అంటే దగ్గరగా ఉన్నాయి కనిపిస్తాయి. ఇట్ మీన్స్ నియర్ సైటెడ్, దట్ ఈజ్ ఆల్సో మయోపియా. అంటే అతనికి మయోపియా వచ్చింది. లాంగెస్ట్ డిస్టెన్స్ దట్ క్యాన్ బి సీన్ ఎట్. సో మనకేం తెలుసు, మయోపియా వచ్చిన వాళ్ళకి దగ్గరగా కనిపిస్తాయి, దూరంగా ఉన్నాయి కనిపించవు. సో అతనికి కనిపించే లాంగెస్ట్ డిస్టెన్స్, దూరమైనది ఎక్కడ అంటే మయోపియా పర్సన్కి ఎంత దూరం వరకు క్లియర్గా కనిపిస్తుంది, ఇంకా అక్కడ నుంచి క్లియర్గా కనిపించదు. సో దట్ పాయింట్ వీ నో ఇట్ యాజ్ far point. Okay, I hope you remember this. The answer is option B, it is far point. Next question, bifocal lens are used for. Guys, చూడండి, మయోపియాకి మనం ఏ లెన్స్ యూజ్ చేస్తాం, బైకాన్కేవ్ లెన్స్. హైపర్మెట్రోపియా వీఆర్ యూజింగ్ బైకాన్వెక్స్ లెన్స్, whereas for presbyopia we are using bifocal lens or concavo convex lens. So the answer is option C, we use bifocal lens for presbyopia. Okay. Next question, a person lost his accommodation will suffer from. Actually accommodation అంటే ఏం చెప్పుకున్నాం, సిలియరీ మజిల్ ఐ లెన్స్ ని అడ్జస్ట్ చేసి ఆబ్జెక్ట్ దూరంగా ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నప్పుడు దాని యొక్క ఫోకల్ లెంగ్త్ ని మార్చడాన్ని అకామిడేషన్ అన్నాం. అయితే అకామిడేషన్ పోయింది అనుకోండి, అతనికి దూరంగా ఉన్నాయి కనిపించవు, దగ్గరగా ఉన్నాయి కనిపించవు. సో ఈ కేసులో అతనికి ఉన్నదాన్ని మనం ప్రెస్బియోపియాగా చెప్పుకుంటాం. గుర్తుంచుకోండి, అకామిడేషన్ కంప్లీట్లీ లాస్ట్ అంటే హీ సఫరింగ్ విత్ ప్రెస్బియోపియా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఆర్గాన్ దట్ హెల్ప్స్ అకామిడేషన్ ఈజ్. సో అకామిడేషన్ కి కావలసిన మెయిన్ ఆర్గాన్ ఎవరు అంటే సిలియరీ మజిల్. సిలియరీ మజిల్ ఫెయిల్ అయితే అకామిడేషన్ కోల్పోయారు అనేసి చెప్పుకోవచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, దట్ ఈజ్ సిలియరీ మజిల్. నెక్స్ట్ క్వశ్చన్, ద కలర్డ్ పోర్షన్ ఇన్ ఐ ఈజ్ నోన్ యాజ్. సో మనం కంటిని చూసినప్పుడు బ్లాక్ గా కనిపిస్తుంది కదా, నల్లగుడ్డ అనేసి చెప్తాం. సో ఆ కలర్డ్ పోర్షన్ యొక్క పేరేంటి, దట్ ఈస్ నథింగ్ బట్ ఐరిస్. తెలుగులో అయితే డైరెక్ట్ గా నల్లగుడ్డ అనేసే ఉంటది, బట్ ఇంగ్లీష్ కి వచ్చేసరికి వి కాల్ ఇట్ యాజ్ ఐరిస్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఐరిస్. నెక్స్ట్ క్వశ్చన్, మయోపియా అండ్ హైపర్మెట్రోపియా ఆర్ కరెక్టెడ్ రెస్పెక్టివ్లీ యూజింగ్. సో మనం మయోపియాని దేని ద్వారా కరెక్ట్ చేస్తున్నాం, బై కాన్కేవ్. ఓకే, బై కాన్కేవ్. అండ్ బై కాన్కేవ్ లెన్స్ కి ఇంకొక పేరు ఏంటి అంటే డైవర్జింగ్ లెన్స్. ఓకే, బై కాన్కేవ్ లెన్స్ ఆర్ డైవర్జింగ్ లెన్స్. కమింగ్ టు హైపర్మెట్రోపియా, వీఆర్ యూజింగ్ విచ్ లెన్స్, బై కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్, ఆర్ we may call it as converging lens. So it could be, now let us check, convergent. So we are using, so this is not the option, divergent comma convergent lens. Okay, this is an answer. By concave, so this is not the answer, so this cannot be the answer. So the answer is option B, divergent comma convergent lens. Okay, be careful, ఇలాంటి క్వశ్చన్స్ ని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేసి పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్,
యూనిట్స్ ఫర్ పవర్ ఆఫ్ లెన్స్. సో మనకి ఫిజిక్స్లో ఇప్పటి వరకు 2 రకాల పవర్స్ చూసాం, ఎలక్ట్రికల్ పవరు, లెన్స్ పవర్. ఇఫ్ ఇట్ ఈజ్ ఎలక్ట్రికల్ ద ఆన్సర్ ఈజ్ వాట్. ఇఫ్ ఇట్ ఈజ్ for lens, the power of lens is diopter. The answer is option B. Next question, the maximum and minimum focal length of eye lens. So maximum enta, minimum enta. So you need to remember the maximum is 2.5 centimeter, minimum is 2.27 centimeter. 2.5, 2.27. So the answer is option C, 2.5 comma 2.27. Next question, మినిమం డిస్టెన్స్ టు వ్యూ అన్ ఆబ్జెక్ట్ క్లియర్లీ ఈజ్. మన కంటికి కనీసం ఒక వస్తువు క్లియర్గా కనిపించాలంటే కనీసం ఎంత దూరం పెట్టాలి? లీస్ట్ డిస్టెన్స్ పెట్టాలి. అయితే లీస్ట్ డిస్టెన్స్ వాల్యూ ఎంత? 25 సెంటీమీటర్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. వీ నీడ్ టు ప్లేస్ లీస్ట్ డిస్టెన్స్ అండ్ ఇట్ ఈస్ 25 సెంటీమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐడెంటిఫైస్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. సో మనకి మిలియన్స్ ఆఫ్ ఫోటో రిసెప్టార్స్ ఉంటాయి, దోస్ ఆర్ రాడ్స్ అండ్ కోన్స్. అయితే ఒక కలర్ని ఐడెంటిఫై చేయడానికి మనకి కోన్స్ కావాలి, అండ్ లైట్ యొక్క ఇంటెన్సిటీని ఐడెంటిఫై చేయడానికి వీ నీడ్ ది రాడ్స్. సో టు ఐడెంటిఫై ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ వీ నీడ్ ది రాడ్స్, అండ్ టు ఐడెంటిఫై ది కలర్ వీ నీడ్ ది కోన్స్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, దట్ ఈస్ రాడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫేర్ పాయింట్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ D, the power of lens is dash. So we know that power is equals to 1 by focal length, and for a myopia person the far point is D. So we know that far point and focal length both are same, f equals to D. So power is equals to 1 by, where f means D, so the answer is power equals to 1 by D. Okay, I hope you understand. Power is equals to 1 by D. The answer is option B. Next question, the near point of a person is D, the power of lens used is dash. So we know that near point ఎవరికి ఉంటుంది? హైపర్మెట్రోపియా పర్సన్ కి ఉంటుంది. అండ్ హైపర్మెట్రోపియా పర్సన్ కి ఫోకల్ లెంగ్త్ f is equals to how much? 25D by D minus 25. 25D by D minus 25. సో అక్కడ మీకు ఆప్షన్లో ఉంది కదా అనేసి ఇది పెట్టేయకండి, బికాజ్ వాళ్ళు ఏం అడిగారు? పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by f. పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by f. సో వాట్ ఈస్ ద ఆన్సర్? D minus 25 by 25D. D minus 25 by 25D. Is it there in the options? No. So the answer is option D. What is the correct one? Power is D minus 25 by 25D. కానీ ఒకవేళ వాళ్ళు ఫోకల్ లెంగ్త్ అడిగితే యూ కెన్ డైరెక్ట్లీ గివ్ దిస్ ఆన్సర్ 25D by D minus 25. So be careful, okay? Next question, focal length of eye lens will be 2.5 cm when the object is at. సో ఫోకల్ లెంగ్త్ 2.5 అంట. సో 2.5 అంటే ఏంటి? ఎఫ్ మ్యాక్సే కదా, అంటే మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ అంటే హైయెస్ట్ ఉంది. అంటే హైయెస్ట్ ఎప్పుడు ఉంటుంది? ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి? చాలా దూరంలో ఉండాలి, అంటే ఇన్ఫినిటీలో ఉండాలి. సో మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు ఉంటుంది. మినిమం ఫోకల్ లెంగ్త్ లీస్ట్ డిస్టెన్స్ పాయింట్ మీద ఉంటుంది. సో ఎఫ్ మ్యాక్సిమం యూజ్ అవుతుంది అంటే, సో ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, షేప్ ఆఫ్ ఐ లెన్స్ ఈజ్. సో మన కంట్లో ఐ లెన్స్ ఉంటుంది అనుకున్నాం, అండ్ దాని షేప్ వచ్చేసి బైకాన్వెక్స్ షేప్. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బైకాన్వెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, లైట్ ఎంటర్స్ ఇంటూ హ్యూమన్ ఐ త్రూ. సో మన కంటి లోపలికి లైట్ ఎలా వెళ్తుంది అంటే, మన కంట్లోకి చిన్న హోల్ ఉంటుంది కదా. సో వాట్ ఈస్ దట్ నేమ్ ఆఫ్ దట్? ఇట్ ఈస్ ప్యూపిల్. సో లైట్ ఎంటర్స్ ఇంటూ హ్యూమన్ ఐ త్రూ దిస్ ప్యూపిల్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్పరెంట్ లేయర్ దట్ కవర్స్ ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ఐ ఈస్. సో మన ఐకి ఫ్రంట్ పోర్షన్ లో ఏముంటుంది? ఆ ట్రాన్స్పరెంట్ లేయర్ పేరేంటి అంటే కార్నియా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. కార్నియా is the transparent layer and it protects the eye. Okay, remember this thing. Guys, I hope you like this video. నేను నెక్స్ట్ వీడియో ఇంకా కెమిస్ట్రీ సిరీస్ని స్టార్ట్ చేస్తాను. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. గైస్, ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ అలాగనే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అండ్ వాటి అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.